సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ జర్నీ. సో ఈ వీడియోలో మనం హౌ టు అన్ఇన్స్టాల్ విఎస్ కోడ్ అని నేర్చుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇదిగోండి చూడండి, విజువల్ స్టూడియో కోడ్ అయితే ఇన్స్టాల్ అయ్యింది. సో గో టు సెర్చ్ బార్ అండ్ సెర్చ్ ఫర్ సెట్టింగ్స్. సెర్చ్ చేశాక స్క్రీన్ పెద్ద చేస్తాను. సో సెట్టింగ్స్ ఓపెన్ చేశాక యాప్స్ అనే ఫోల్డర్ ఓపెన్ చేయండి. సో యాప్స్ అనే ఫోల్డర్ ఓపెన్ చేశాక ఇందులో మనకి ఇన్స్టాల్డ్ యాప్స్ అని ఉంటుంది. యాప్స్ అనే ఫోల్డర్లో ఇన్స్టాల్డ్ యాప్స్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మన సిస్టంలో ఏ సాఫ్ట్వేర్స్ అయితే ఇన్స్టాల్ అయ్యాయో అవన్నీ వస్తాయి. ఇవన్నీ ఉన్నాయి మన సిస్టంలో. సో విజువల్ స్టూడియో కోడ్ సెర్చ్ చేయండి ఇందులో. సో అక్కడ అన్ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంటుంది. విజువల్ స్టూడియో కోడ్ ఇదిగోండి, ఇక్కడ అన్ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంది. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక దిస్ యాప్ అండ్ దిస్ రిలేటెడ్ ఇన్ఫో విల్ బీ అన్ఇన్స్టాల్డ్ అని వస్తుంది. సో అన్ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు కంప్లీట్లీ రిమూవ్ విజువల్ స్టూడియో కూడా ఎస్ కొట్టండి. సో అన్ఇన్స్టాలేషన్ అయితే స్టార్ట్ అయిపోద్ది మనకి. సో ఇదిగోండి, సక్సెస్ఫుల్లీ రిమూవ్డ్ ఫ్రమ్ యువర్ కంప్యూటర్. సో విజువల్ స్టూడియో కోడ్ అయితే అన్ఇన్స్టాల్ అయిపోయింది. కాకపోతే విజువల్ స్టూడియో కోడ్తో పాటు కొన్ని ఎక్స్టెన్షన్స్ అనేవి మన సిస్టంలో డౌన్లోడ్ అవుతాయి. సో అవి మాన్యువల్గా ఎలా డిలీట్ చేయాలో చెప్తాను చూడండి. సో దిస్ పీసీలోకి వెళ్ళండి. దిస్ పీసీలోకి వెళ్ళాక సి డ్రైవ్లోకి వెళ్ళండి. సి డ్రైవ్లోకి వెళ్ళి యూజర్స్ అని ఉంటుంది చూడండి. ఇదిగోండి, యూజర్స్లోకి వెళ్ళండి. యూజర్స్లోకి వెళ్ళి మీ పేరు, అంటే యూజర్ పేరు ఏటో అనేది స్టార్టింగ్లోనే మీరు డిఫైన్ చేసి ఉంటారు. సో ఇందులో అయితే ఇది. సో యూజర్స్లోకి వెళ్ళి యూజర్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళలోకి వెళ్ళాక .వి కోడ్ అని ఉంటుంది. సో ఆ ఎక్స్టెన్షన్ని డిలీట్ చేయండి. డిలీట్ అయిపోయాక ఇందులో కొన్ని హిడెన్ ఫైల్స్ కూడా ఉంటాయి. సో దానికోసం వ్యూలోకి వెళ్ళి షోలోకి వెళ్తే చూడండి, హిడెన్ ఐటమ్స్ అని ఉంటుంది. హిడెన్ ఐటమ్స్లో యాప్ డేటా అని ఉంటుంది చూడండి. అది క్లిక్ చేశాక రోమింగ్ మీద క్లిక్ చేయండి. రోమింగ్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మనకి కోడ్ అని ఉంటుంది. కోడ్ అంటే దానికి సంబంధించింది, విజువల్ స్టూడియో కోడ్ సంబంధించి. సో అది కూడా నేను డిలీట్ చేస్తాను, మీరు చేసేయండి. సో దట్స్ ఇట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, share and subscribe.